మిత్రులు అడుగుతున్నారు, ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే క్యాన్సర్ వస్తుందా? ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని లాభాలు ఉన్నాయి. ముందు మనం నష్టాల గురించి చెప్పుకుందాం. బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా పనికి రాకుండా పోతుంది అనేది ఒక సామెత. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల వేరే వాళ్ళు పెళ్లి చేసుకోగా మిగిలిన కమ్యూనిటీలో ఉన్న అమ్మాయిలు మాత్రమే వీళ్ళకి అవైలబుల్. అన్ఫార్చునేట్లీ మన ఇండియా ఈజ్ డివైడెడ్ బై క్యాస్ట్ అండ్ రిలీజియన్స్. సో క్యాస్ట్లో కూడా మళ్ళీ సబ్ క్యాస్ట్లు ఉంటాయి. ఇలా ఆ ఫలానా వ్యక్తి ఆ ఫలానా సబ్ క్యాస్ట్ అమ్మాయినే చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇదివరకు అరేంజ్డ్ మ్యారేజెస్ ఉన్నప్పుడు ఇవన్నీ జరిగేవి. ఈ మధ్యకాలంలో లవ్ మ్యారేజ్ కొంత పర్సంటేజ్ పెరిగింది. సో ఆ పర్టికులర్ క్యాస్ట్లో, ఆ పర్టికులర్ సబ్ క్యాస్ట్లో మళ్ళీ వీడికి గోత్రం కలవకూడదు, ఇంకేదో జాతకాలు కలవాలి, ఇట్లాంటి 190 ఉంటాయి. ఇవన్నీ చూసుకునేసరికి వీడు పెళ్ళి లేట్ చేసుకుంటే వీడికి వచ్చే అమ్మాయిలు దొరకడం ఇబ్బంది అవుతుంది. తర్వాత లేట్గా పెళ్లి చేసుకోవడం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి. ఎస్పెషల్లీ ఫిమేల్స్కి 35-40 ఇయర్స్ వచ్చిందంటే వాళ్ళకు లోపల పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయి. బాగా లేట్గా పెళ్లి చేసుకొని లేట్గా ప్రెగ్నెన్సీ కనుక వస్తే లోపల ఉండే బేబీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటిని ట్రైజోమీ అని ఇట్లాంటి కొన్ని పేర్లతో పిలుస్తుంటాం. ఏదేమైనా లేట్ మ్యారేజ్ ఆర్ నాట్ గుడ్. ఇదివరకు ఏమిటంటే మరీ చిన్నప్పుడు చిన్నపిల్లలకే చేసేవాళ్ళు. అష్టవర్ష భవేత్ కన్య, 8 సంవత్సరాలు వచ్చిందంటే అమ్మాయికి పెళ్లి చేయాలి అనుకునేవాడు. సో అది రాంగే. ఇప్పుడు 40 ఏళ్ళకు పెళ్లి చేయడం కూడా రాంగే. యుక్త వయస్సు 20-25 ఏళ్లకు పెళ్ళిళ్ళు అయిపోవాలి అందరికీ. అప్పుడు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్, ఇవి ఫర్టిలిటీ సెంటర్స్, టెస్ట్ బేబీ సెంటర్స్ అవసరం తక్కువ ఉంటుంది. యూజువల్గా మీరు టెస్ట్ బేబీ సెంటర్స్లో వెళ్ళి కనుక్కుంటే 35 ఇయర్స్ ఉన్న వాళ్ళే అమ్మాయిలు, 35-40 ఆ వయసులో వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకుంటే చిన్న వయసులోనే పిల్లలు పుట్టేస్తారు. ఒకళ్ళు ఇద్దరు పుట్టిన తర్వాత కావాలంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవచ్చు. నిజానికి ఈ మధ్యనే మనకు పక్క రాష్ట్రంలో ఉన్న స్టాలిన్ గారు చెప్పారు, పిల్లల్ని ఎక్కువ మంది కనండి, మనకు పాపులేషన్ పెంచండి, మన దేశానికి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ఎంపీలను పెంచుకోండి, మనం బడ్జెట్ ఎక్కువ తెచ్చుకుందామని. అన్ఫార్చునేట్లీ మన దేశంలో ముసలాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నది, పిల్లల సంఖ్య తగ్గిపోతుంది. యువకుల కన్నా కూడా ముసలాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. ఈ ముసలాళ్ళు ఉండడం వల్ల భూమికి భారమే. భూమికి ఇప్పుడు చెట్టుకు పాత ఆకులు తీసేస్తే కొత్త ఆకులు వస్తాయి. సో పాత ఆకులు రాలిపోవాలి. అలా రాలిపోకుండా మనం వైద్యం చేసి వాళ్ళకి ఏదో చేసి కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి అది ఎందుకు పనికిరాదు, కానీ అది జీవోత్సవంలాగా వాళ్ళు బతికుంటారు. వాళ్ళు ఏమీ యూస్ఫుల్గా సొసైటీకి సర్వ్ చేసే పొజిషన్లో ఏమో ఉండరు. బట్ దే ఆర్ బర్డెన్ టు ది సొసైటీ. కనుక ఎప్పుడైనా మనం ఒక హై లెవెల్కి వెళ్ళి ఆలోచిస్తే ఈ ఐసీయూలో ట్రీట్మెంట్ ఇచ్చి లేదా చిన్న చిన్న వ్యాధులు వచ్చిన వాళ్ళని కూడా విపరీతమైన ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని బతికిస్తే వాళ్ళని ఏవో చేస్తే మనం సొసైటీకి ఎంతవరకు లాభం చేస్తున్నాం, సొసైటీకి వాళ్ళ వల్ల ఉపయోగం ఏమున్నది అనే ఆలోచన కనుక వస్తే ఇదంతా కూడా మనకు వేస్ట్ అనిపిస్తుంది. ఒకసారి కార్డియాక్ అరెస్ట్ వచ్చి వాడిని ఐసీయూలోకి తీసుకెళ్ళి వాడికి ఏదో చేసి 6 నెలలో ఏడాదో ఎక్స్ట్రా మళ్ళీ బతకడానికి మనం ప్రయత్నించవచ్చు. కానీ ఇన్ జనరల్గా ఒక సొసైటీలో ఆ ఫ్యామిలీకి వాళ్ళు చేసింది చాలా గొప్పగానే కనబడవచ్చు. ఓకే, ఇంకో 1 ఇయర్ ఎక్స్ట్రా బతికాడని. సొసైటీ లెవెల్లో, పెద్ద లెవెల్లో ఆలోచిస్తే ఈ భూమి మీద ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఎంతమంది ముసలాళ్ళు ఉన్నారు, ఈ ముసలాళ్ళ వాళ్ళు సొసైటీకి ఉపయోగం ఏమిటి అని ఆలోచిస్తే ఎవరైతే జెరియాట్రిక్ పాపులేషన్ పెరుగుతుంటుందో ఆ దేశంలో బర్డెన్ ఉంటుంది. యువకులు ఉన్నప్పుడు అవసరమైతే యుద్ధానికి వెళ్ళగలరు, లేదా పంట పండించాలన్న శక్తి ఉండాలి, యువకులు ఉండాలి. కనుక ఎక్కువ మంది పిల్లల్ని కనండి. కొంత వయసు వచ్చిన తర్వాత పొరపాటున వ్యాధులు వచ్చినా దానికి విపరీతమైన హై లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకోకండి. కామ్గా, హ్యాపీగా డెత్ను ఆహ్వానించండి. మన శరీరం ఒక పండు లాంటిది. మనకు చనిపోయిన తర్వాత మనం భూదేవతకో అగ్నిదేవతకో దీన్ని ఇస్తాం. ఒక దేవత ముందు పెట్టే పండు ఎలా ఉండాలి? నిగనిగలాడుకుంటూ చక్కగా ఉన్న పండునే పెడతాం, మురిగిపోయిన పండును పెట్టాం. అలాగే మనుషులు కూడా చాలా రోజులు మంచం మీద పడి మలమూత్రాలు చేసుకొని పనికి రాకుండా ఉన్న ఒక కట్టెను తీసుకెళ్ళి మనం అగ్నిదేవుడికి సమర్పించినప్పుడు వీ షుడ్ ఫీల్ అషేమ్డ్. అందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే డెత్ను ఆహ్వానించుకోండి. ఊరికే మంచం మీద ఉండి చాలా సంవత్సరాలు 10 ఏళ్ళు 20 ఏళ్ళు మంచం మీద ఉండి వాళ్ళకే భారం అనిపించేసి బాత్రూమ్కి వెళ్ళడానికి ఎవరి సహాయమో కావాలి, ఇంకెవడో తిండి పెట్టాలి, నీళ్లు మింగడానికి కూడా శక్తి ఉండదు, ముక్కులో పైపేసి దాంట్లోంచి ఏదో పెడతాం.
దేహం అంటేనే దహ్యత అయితే దేహం అంటే కాలిపోయేది అని అర్థం. శరీరం అంటే శీర్యత అయితే శరీరం అంటే నశించిపోయేది అని అర్థం. ఈ నశించిపోయేదాని గురించి, కాలిపోయేదాని గురించి విపరీతమైనటువంటి శ్రమ పడకండి. ఉన్ననాళ్ళు హ్యాపీగా ఉండండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచండి, పోయేటప్పుడు కూడా హ్యాపీగా వెళ్ళిపోండి. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్, చావు అనేది తప్పదు. కానీ బతుకున్న నాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండడం నేర్చుకోండి.